ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ. మన సాయినాథన్ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బాబావారి మీద మనకు నిశ్చింతగా భారం వేసి ఉండడం ఎలాగూ అని అంటే కనుక మనం ఏదైనా టికెట్ కొనుక్కుని హ్యాపీగా మనం చక్కగా జర్నీ చేద్దాము అనుకుంటాము. బాబావారు నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను అని చెప్పిన మాటకు దీనికి చాలా ఇది ఉంటుంది ఫ్రెండ్స్, కనెక్షన్ అనేది ఉంటుంది. మనకు బాబావారు ఏమన్నారు, 10 నిమిషాలు కనుక మనం ముందు వెళ్ళి 10 నిమిషాల్లో వస్తుంది సార్ అని అంటాడు. మనం ఏం చేస్తాము, బ్యాగ్ సర్దేసుకుని స్టేషన్ దిగిపోతాము. అలాగే మనం బాబావారు మనని చక్కగా చూసుకుంటాను, గమ్యం చేరుస్తాను అన్నప్పుడు మనం చక్కగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చుని ప్రయాణం చేసినట్లుగా మనం ఫీల్ అవ్వాలి. బాబావారు చెప్పారు కదా, నేను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను అని. గమ్యం చేరిన తర్వాత బాబావారే చెప్తారు, నీ స్టేషన్ వచ్చింది దిగబోయి అని. అది నిశ్చింతగా ఉండడము అని అంటే కనుక దీంట్లో ఇంపార్టెంట్ థింక్ ఏంటి అని అంటే కనుక నిశ్చింతగా ఉండడం ఫ్రెండ్స్. మనలో చాలామంది మన పగ్గాలు అప్పచెప్పిన అనుకుంటాము, కానీ నిశ్చింతగా ఉండలేము. ఈ రెండు కనుక నిశ్చింతగా ఉండడము, మనకు బాబావారు ఉన్నారు, మన సాయినాథుడు మనం చూసుకుంటారు అని మనకి ఎవరికైతే ఎంత నమ్మకము విశ్వాసము కలిగి ఉంటామో, శ్రద్ధ సబూరి కలిగి ఉంటామో ఖచ్చితంగా మన సాయినాథుడు మనను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇది మీతో పంచుకోవాలి అని అనుకున్నాను. ఈరోజు సాయినాథుడు మనకు చెప్పబోయే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, నువ్వు జీవించే జీవితం మొత్తం అందరికంటే మంచి స్థాయిలో బ్రతకాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 విషయాలు నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నువ్వు అందరికంటే మంచి స్థాయిలో ఉంటావు. అది ఏంటో నీకు తెలియజేస్తాను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ 2 విషయాలు ఏంటి, ఆ సందేశాలు ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక సాయినాథుడు మనకు అందిస్తున్న అద్భుతమైన సందేశం, బిడ్డ, నువ్వు ఈ జీవితంలో బతకాలి అంటే, ఈ జీవితంలో అందరికంటే మంచి స్థాయిలో ఉండాలి అంటే 2 పాటించాలమ్మా. ఈ 2 నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో నిన్ను ఎవ్వరు కూడా అందుకోలేరు బిడ్డ. అందరికంటే మంచి స్థాయిలో ఉండడం కాకుండా నువ్వు ఆనందంగా కూడా ఉంటావు. ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకునే విధంగా ఉంటావు. అది ఏంటి అంటే, ఒకటి మంచితనం తల్లి. ఎవరికైతే మంచితనం ఉంటుందో ఆ మంచితనం వల్ల మనుషులందరూ నీ చుట్టూనే ఉంటారు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నీకు అనుకూలంగా ఆ మంచితనం నీకు చేర్చి పెడుతుంది. మంచితనం ఎక్కడ ఉంటే ఈ సాయి అనుగ్రహం అక్కడ ఉంటుంది. నువ్వు ఏది కూడా ఆశించని ఒక మంచితనాన్ని చూసి ఉంచుకున్నావు అంటే నీ మనసులో నీకు ఆనందం నిండుగా ఉంటుంది బిడ్డ. అలాగే 2వది మొండితనం. ఈ మొండితనం అనేది కూడా ఉండాలి. మొండితనం అనేది దేని మీద ఉండాలో తెలుసా? పరిస్థితుల మీద ఉండాలమ్మా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను ఆ పరిస్థితిని దాటగలిగే సత్తా నువ్వు పెంచుకోవాలి. అలాంటి మొండితనాన్ని పెంచుకున్నట్లయితే అప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఆనందంగా బ్రతికేయగలవు. ఈ పరిస్థితిలో ఉండాలి, ఇలాగే ఉండాలి అంటే ఏది కుదరదు కదా. కొన్ని సందర్భాలలో కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిస్థితులను మొండితనంతోనే దాటావు అంటే కనుక నీకు విజయమే కదా. ఆ క్షణాన్ని నువ్వు మొండితనంతో ముందుకు వెళ్ళావు అంటే ఆనందమే కదా. ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా చంపకుండా బ్రతికే ఉంచుకోవాలి అంటే నువ్వు మంచితనం, మొండితనాన్ని 2 కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి బిడ్డ. మొండితనం అనగానే మనుషుల మీద చూపించడం కాదు, నీ పరిస్థితుల మీద మాత్రమే చూపించడం.
మనుషుల మీద మంచితనం చూపించు. పరిస్థితుల మీద మొండితనం చూపిస్తే మంచిది కాదు. అప్పుడు నిన్ను ఎవరూ అందుకోలేని ఉన్నత స్థాయిలో నువ్వు ఉంటావు. నువ్వు నన్నే నమ్ముకున్నావు కదా, దానికిదే నీకు మాత్రమే ఈ రహస్యం చెప్పబోతున్నాను. నీకు నీ బాబా మంచి చేస్తారని నమ్మినప్పుడు ఈ రెండింటిని నువ్వు అలవరుచుకో. ఎవరికైనా ఏ కారణంగా అయినా సరే నిన్ను వదిలేశారనుకో, బాధపడుతూ దుఃఖపడుతూ బ్రతకకూడదు. ఎవరిపైన ఆధారపడి ఉండకూడదు. వారికి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినా నేను విడిచిపెట్టింది అని ఎదుటి వాళ్ళకి అనిపించేలా నువ్వు బ్రతకాలమ్మా. అలా బ్రతికేలా నువ్వు నిర్ణయించుకో. అది ఎలా సాధ్యమవుతుందో నువ్వు ఆలోచించుకో. ఈ సాయినాథుని అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది. ఎందువల్ల అంటే నువ్వు సంతోషంగా అందరికంటే గొప్పగా ఉండాలనే కదా నేను కూడా కోరుకుంటూ ఉంటాను. బాబా, ఈ బాబా నామాన్ని నువ్వు పదే పదే సాయినాథా అని నన్ను పఠిస్తూ ఉన్నప్పుడు నీ నుంచి నీ మంచి చెడు నేను చూసుకుంటాను బిడ్డ, నేను కోరుకుంటాను కూడా. నువ్వు గుర్తుకు రావడం, నీ వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ గుర్తు రావడం గొప్ప కాదు. గుర్తుకు రాకుండా మరచిపోకుండా ఉండడమే గొప్ప. ఎందుకంటే రావడం నీ యొక్క ఆలోచన, చేసే పని కానీ మరువకుండా ఉండడం. నీ మనసు చేసే పని నీ వాళ్ళు అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు గుండెల్లో ఉండాలి. గుండె నిండా వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎలా మర్చిపోతావు చెప్పు? అలాగే నీ తలరాతను మార్చే మరి నీ సాయినాథుడు నేనే కదా. ఈ సాయినాథుని నువ్వు నమ్ముకున్నప్పుడు, ఈ సాయినాథుడు దగ్గర నువ్వు శరణాగతి పొందినప్పుడు నీకు అదృష్టం రానివ్వకుండా ఎలా ఉంటాను చెప్పు? నీ కోరికలు తీర్చకుండా ఉంటానా? అయితే బాబా, ఇన్ని రోజులు ఎందుకు నాకు ఆలస్యం అయింది అని నువ్వు అనుకోవచ్చు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక మీద ఒక లెక్క తల్లి. కొన్ని సమయాల్లో నువ్వు నష్టపోయి ఉండొచ్చు, కొన్ని కోల్పోయి కూడా ఉండవచ్చు, మరి కొన్ని నువ్వు ఆ సమయానికి తగ్గట్టు వదులుకుని ఉండవచ్చు. ఇదంతా కూడా నీకు ఒక గొప్ప వరం అనుకో. అలా నష్టపోవడం వల్ల నీకు అతి త్వరలో లాభం రాబోతుంది బిడ్డ. అది మాత్రం గుర్తుంచుకో. కొన్ని కోల్పోవడం, కొన్ని వాటిని వదులుకోవడం వల్ల వాటికంటే మెరుగైనవి నీ జీవితంలోనికి భగవంతుడు అందిస్తాడు అని నువ్వు ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడు ఆనందం, మనోధైర్యం, అలాగే నమ్మకం అన్నీ పెరుగుతాయి. అలా కాకుండా పోయిందే తలుచుకుంటూ అదే ఒక ఆలోచన మనసులో పెట్టుకుని నీ పూర్తి సంతోషం గనక పోతుంది. అలా ఉంటే నీదే కాదు, నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులు, నిన్ను ఇష్టపడే వాళ్ళ సంతోషం కూడా పోతుంది. కనుక అలా ఎప్పుడు ఉండవద్దమ్మా. జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే ఒక చెట్టుకున్న ఆకు రాలిపోతుంది, అది బాధపడుతుందా చెప్పు? మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ చిగురుస్తుంది కదా. అలాగే నువ్వు కూడా ఒకటి కోల్పోయినప్పుడు అదే పరిస్థితుల్లో నీకు మరొకటి వస్తుంది అని గుర్తుంచుకో. అలాగే గడిచిపోయిన కాలాన్ని తలచుకుంటూ బాధపడుతూ ఎప్పుడు ఉండవద్దు బిడ్డ. అలా బాధపడుతూ ఉంటే నీ మనసు ఎలా సంతోషంగా ఉంటుంది? నీకు నిద్ర లేని రాత్రులు మాత్రమే మిగులుతాయమ్మా. ఎవరితోనూ నీ రహస్యాలను నువ్వు చెప్పుకోలేవు. చెప్పుకున్నా నీకు ఓదార్పు అనేది రానే రాదు. ఎవరికైనా చెప్పుకుంటే చులకన అవుతానేమో అనే చెప్పే బాధ నీలో ఉంటుంది. ఇలా నీలోనే దాచుకుని నీ గుండె రణరంగం అయిపోతోంది కదా. నిద్ర లేని రాత్రులతో పాటు ఆకలి లేకుండా నీ వాళ్లకు చెప్పి బాధ పెట్టలేకుండా కొన్ని విషయాలను ఆలోచిస్తూ నువ్వే బాధపడిపోతూ ఉంటావు. అలాంటప్పుడల్లా ఈ సాయికి చెప్పుకో, నీ బాబా ఉన్నాను కదా, నేను నీతో ఉన్నప్పుడు నాతో చెప్పుకో, నీకు తగిన పరిష్కారం వెంటనే దొరుకుతుంది. అలాగే ఆ క్షణమే నీకు మనసు తేలిక పడుతుంది, మనసు భారం తగ్గుతుంది. నీలోని మనసు భారం తగ్గినప్పుడు మనసు కొంచెం తేటగా ఉంటుంది. తల్లి, నేను నష్టపోయాను, కింద పడ్డాను, నేను ఓడిపోయాను, ఇలాంటి వాటిని చూసి నువ్వు భయపడవద్దు. కింద పడడం ఒక విధంగా మంచిదే. ఎందువల్ల అంటే మంచి స్థాయికి ఏంటో అనేది నీకు తెలుస్తుంది. అప్పుడే ఇక పైకి లేవడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో, నిన్ను మంచి దారిలో చూసిపించేది ఎవరు, నీకు కష్టంలో అండగా ఉండేది ఎవరు అని నీకు అర్థమవుతుంది కదా. అంతేకాకుండా నువ్వు కింద పడ్డ ఆ లోటుపాట్లను సరిచేసుకుని ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు నీకు ఒక అవకాశం అయితే లభిస్తుంది కదా. చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా నీ జీవితాన్ని
సరిదిద్దుకునే ఒక మార్గం కనిపిస్తుంది. కనుకనే ఏది కూడా ఒక చెడు జరిగింది, నీకు ఒక నష్టం జరిగింది అంటే దిగులు పడుతూ ఎప్పుడూ కూర్చోకు. ముందుకెళ్ళు, ఎలా గెలవాలో ఆలోచించు, ఎలా లాభం పొందాలో ఆలోచించు, ఎలా పైకి వచ్చి అందరూ నిన్ను హేళన చేసి నిన్ను చూసి నవ్విన వాళ్ళే నిన్ను మెచ్చుకునే విధంగా ఎలా ఉండాలి అని నువ్వే నిర్ణయించుకోవాలి బిడ్డ. నిన్ను అవమానించిన వారి ముందే, నిన్ను హేళన చేసిన వారి ముందే నిన్ను మంచి స్థాయిలో నేను నిలబెడతానమ్మా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు.